మలేషియాలో జరగబోయే ఏషియన్ సదస్సులో వర్చువల్ గా పాల్గొంటారని ప్రధాని మోదీ తెలిపారు. దీనికి సంబంధించి ప్రధాని మోదీ ఎక్స్ లో ట్వీట్ చేశారు. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మాట్లాడారని, ఏషియన్ సదస్సు నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలిపారని అన్నారు. ఈ సదస్సుకు తాను వర్చువల్ గా హాజరవ్వాలనుకుంటున్నట్లు కూడా ఆయన తెలిపారు. కాగా ఏషియన్ సదస్సుకు మోదీ గైర్ హాజరుపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ట్రంప్ నుంచి తప్పించుకునేందుకే ఏషియన్ సదస్సుకు వెళ్లడం లేదంటూ ఎద్దేవా చేసింది. ఆపరేషన్ సింధూర్ను ఆపాలని 53 సార్లు రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు నిలిపేస్తున్నట్లు 5 సార్లు ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలోనే ఆయనకు దూరంగా మోదీ ఉంటున్నారని కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఏషియన్ సదస్సు సమావేశాల్లో భాగంగా మోదీ, ట్రంప్ ప్రత్యేకంగా భేటీ అవుతారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ట్రంప్ ఈ సమావేశాలకు గైర్ హాజరు కావడంతో ట్రంప్తో భేటీకి అవకాశం లేకుండా పోయింది. ఈ కారణంగా మోదీపై కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది.